సామజ వరగమన. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సామజ వర్గమన ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఆల్రెడీ మీరు చూస్తున్నారు నా దగ్గర ఉండేటటువంటి బ్రాంజ్ అండ్ బ్రష్ ఈ పాత్రలని చాలామంది అడిగారు కాబట్టి ఇప్పుడు ధనుర్మాసం వస్తుంది కాబట్టి ఇవన్నీ క్లీన్ చేసి వాష్ చేసి తుడిచి మీ ముందు చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. ఇక్కడ ఉండేవి మాత్రమే నా దగ్గర ఉండేటటువంటి ఇత్తడి అలాగే కంచు గిన్నెలు. చాలామంది అడిగారు ఎక్కడ కొన్నారనని. ఇవన్నీ కూడా నేను ఒక్కసారి కొన్నవి కాదు, చాలా సంవత్సరాల నుంచి గ్యాదర్ చేసుకున్నవి. అలాగే కొన్ని కొన్ని అప్పుడప్పుడు కొనుక్కున్నవి కానీ ఒక్కసారిగా కొన్నవైతే కాదు. నేను ఎక్కడ కొన్నాను, ఎక్కడ కొంటాను అనేదంతా కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. మీరు కావలిస్తే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు ఎప్పటికైనా కూడా రిటర్న్ ఇవ్వాలన్నా కూడా మనకు రేట్ వస్తుంది వీటికి. ఇక్కడ నేను చూపిస్తున్న వాటిల్లో కంచు, ఇత్తడి అని 2 రకాలు ఉంటాయి. ఇత్తడి అంటే మనకు పల్చగా ఉంటుంది, దానికి తగరం అంటే టిన్ కోటింగ్ అనేది వేస్తారు. కంచు గిన్నెలు బాగా లావుగా ఉంటాయి, మందంగా ఉంటాయి. మన గుడిలో గంటలు ఇలాంటివన్నీ కూడా కంచుతో చేసినవి ఉంటాయి. అవి ఎక్కువ సౌండ్ వస్తాయి, అలాగే థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. వాటికి కడాయి అనేది ఏదైతే తగరం టిన్ ఉంటుందో అది వెయ్యరన్నమాట. ఓన్లీ ఇత్తడికి మాత్రమే వేస్తారు. నేను ఇక్కడ చూపిస్తున్నవి నా దగ్గర ఉండే స్పూన్లు, ఫోర్కు, అలాగే కాఫీ, టీ కానీ పాలు కానీ ఏవైనా సర్వ్ చేసుకోవడానికి, దేనిలో లేకపోతే మనం దేవుడి దగ్గర ఏదైనా జ్యూస్ కానీ పాలు పెరుగు ఇలాంటివి పెడుతున్నప్పుడు ఇవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ చిన్న చిన్న ప్లేట్లు, తక్కువ రేటు, నాకు 12 రూపీస్, 16 రూపీస్, 20 రూపీస్ లోపల పడ్డాయి. అందువల్ల ఇవి తీసుకున్నాను. మనం దేవుడి కుందుల కింద పెట్టడానికి, ఆయిల్ కింద పడకుండా ఉండడానికి ఇవి యూస్ అవుతాయి. అలాగే కొంచెం పెద్ద ప్లేట్లు వచ్చేసి మనం నైవేద్యం పెట్టుకోవడానికి, ఫెస్టివల్స్లో ఎక్కువ ఐటెం చేసినప్పుడు అలాంటి వాటికి యూస్ అవుతాయని తక్కువ రేట్లో వచ్చాయని తీసుకున్నాను. నేను ఇప్పుడు చూపించినటువంటి ప్లేటు లాస్ట్ ఇయర్ నేను మదురై వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను. ఆ చిన్న ప్లేటు 350 రూపీస్ పడింది. ఇది వచ్చేసి కంచం టైపు. ఇది 550 పడింది నాకు చెన్నైలో 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాను ఇవి. ఈ ఆకు ప్లేట్ కూడా చాలా తక్కువ రేట్ పడుతుంది, కాకపోతే వెయిట్ తక్కువ ఉంది, బెండ్ అవుతుంది అది. ఈ ప్లేట్ కూడా 500, 600 లోపలే వచ్చేస్తాయి. మనం డైరెక్ట్గా వెళ్ళి షాప్లో తీసుకున్నట్లయితే మనకు తక్కువ రేటు పడుతుంది. అదే ఆన్లైన్లో అయితే మనకి ఎక్కువ రేటు ఉన్నాయి చూపిస్తున్నాయి. ఇది ఇప్పుడు నేను పట్టుకుండేటటువంటి ప్లేటు చాలా సంవత్సరాల అప్పుడుది. అప్పుడెప్పుడో 150 రూపీస్కి మాత్రమే కొన్నాను ఇది. అంటే 10 ఇయర్స్ పైనే ఉంటుంది, కానీ ఇటీవలే ఎక్కువ రేటు పెరిగిపోయినాయి. ఇది వచ్చేసి మాకు ఇంటి గృహప్రవేశానికి గిఫ్ట్గా వచ్చింది. ఇందులో వాటర్ వేసి ఫ్లవర్స్ వేసుకున్నట్లయితే టేబుల్ మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇది ఒక 50 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. దీన్ని నేను పొయ్యి మీద కూడా పెట్టి వండినటువంటి గిన్నె, అందుకే బ్లాక్గా ఉంది. ఇది వచ్చేసి మనకు 750 గ్రామ్స్ రైస్ అంటే 3/4 కేజీ రైస్ వండుకోవచ్చు. ఇది నేను ఇప్పుడు పట్టుకోండే గిన్నె 70 ఇయర్స్ బ్యాక్ది. కానీ ఏవి చూసినా కూడా అన్నీ ఒకే కలర్లో ఉంటాయి మనం క్లీన్ చేసుకున్న తర్వాత. వీటి క్లీనింగ్ ఎలా అనేది మనం 3, 4 రకాలుగా చేసుకోవచ్చు. అది నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఇది వచ్చేసి ఈ 70, 80 ఇయర్స్ అప్పుడుది చాలా వెయిట్ ఉంది. ఇప్పుడు నేను పట్టుకుంటే గిన్నె కూడా చాలా వెయిట్‌ది. డైలీ మీరు చూస్తూ ఉంటారు నేను పొంగల్ లాంటివి చేయడం. ఇది హాఫ్ కేజీ వరకు, సారీ, 250 గ్రామ్స్ వరకు ఉడుకుతుంది. ఇది హాఫ్ కేజీ రైస్‌ని మనం వండుకోవచ్చు. వీటికి వెనకాల తారు పూసుంటారు. ఆ తారు మనం తోమినప్పుడు అది పోయిందన్నమాట. అందుకని బ్లాక్‌గా ఉంటుంది. చాలా వెయిట్ ఉంటుంది, అంటే కేజీ పైన వెయిట్ ఉంటుంది ఇది. ఇవన్నీ కూడా కంచు గిన్నెలు. ఏదైతే తగరం ఉందో వైట్ కలర్ ఉందో లోపల అవి మాత్రమే ఇత్తడి గిన్నెలు. ఇది వచ్చి చెంబు. మనం ఎక్కువ దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కలసంగా కూడా పనికొస్తుంది. వెండి చెంబు లేని వాళ్ళకి. దీనిని రైల్ చెంబు అంటారు. ఇది కూడా చాలా సంవత్సరాలు అప్పుడుది, 30, 40 ఇయర్స్ అప్పుడుది.
దీని మూత ఎక్కడ పోయింది. దీనికి మామూలుగా మూత ఉంటుంది. లోపల ఒక గ్లాస్ ఉంటుంది. ఇత్తడి కంచుతోనే చేసినటువంటి గ్లాసు. ఇక ఇది గూడా చాలా సంవత్సరాలదేను. 30, 40 ఇయర్స్ అప్పుడిది. ఇవి 2 కూడా చాలా ఓల్డ్ ఏజ్‌వి. కానీ తోమిన తర్వాత అన్నీ ఒకే కలర్‌లో మనకు కనిపిస్తాయి. అన్నీ గోల్డ్ కలర్‌లోనే వస్తాయి. వీటిల్ని ఎలా ఈజీగా తోముకోవచ్చో నేను చెప్తాను ఇంకొక వీడియోలో. ఇది గూడా తక్కువ రేట్‌లో వచ్చిందని తీసుకున్నాను. ఒకరికైతే అన్నం ఉడుకుతుంది. లేకపోతే మనం పానకం, పాయసం అలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు దీనిలో. ఇలాంటివి తగరం ఉండేటటువంటి గిన్నెలు కొంతమంది కడాయి అని చెప్తారు. కళాయి అని చెప్తారు. ఇవి పల్చగా ఉంటాయి. ఇత్తడి వచ్చేసి దాని లోపల తగరం అనేది ఏస్తారు. ఇవన్నీ కూడా నేను మెడ్రాస్‌లో తీసుకున్నానండి. ఎక్కువ వరకు నేను కొన్న వరకు మెడ్రాస్‌లోనే తీసుకున్నాను. మెడ్రాస్‌లో గూడా శరవణ స్టోర్స్‌కి వెళ్ళినట్లయితే టీ నగర్‌లో కానీ, పాడిలో ఒక బ్రాంచ్ ఉంది. 2 దగ్గరలో దొరుకుతాయి. అలాగే ప్యారిస్‌లో గూడా మనకు సెంట్రల్ పక్కనే 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఈ షాపులుంటాయి. మనం అడిగి వెళ్ళొచ్చు అక్కడ. ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. అక్కడికి వెళ్ళి తీసుకొని మనం రావచ్చు. ఎవరైతే చెన్నైకి దగ్గరగా ఉంటారో వాళ్ళు చెన్నైలో కొనుక్కోవచ్చు. ఇంకా చాలా వెరైటీలున్నాయి. కానీ నాకు ఇంతవరకే సరిపోతాయి అని చెప్పేసి నేను ఇవి తీసుకొచ్చుకున్నాను. ఎన్ని కావాలో అన్ని మాత్రమే నేను కొనుక్కున్నాను. ఓయ్ మళ్ళా ఎక్కువ కొనుక్కున్నా మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. పెట్టుకోవడానికి ప్లేస్ కూడా కావాల్సొస్తుంది. ఇది పెద్ద గిన్నె. ఎవరైనా వచ్చినప్పుడు సాంబార్ లాంటివి, రైస్ గూడా వండుకోవచ్చు. ఇంకా ఈ గరిటె, గుంట గరిటె మన సాంబారు, రసం, పాయసం ఇలాంటివన్నీ కలుపుకోవడానికి పనికొస్తుంది. ఇది 150 వరకు 150 రూపీస్ పడింది. ఒక 10 ఇయర్స్ బ్యాక్ కొని ఉంటాను. ఇది కూడా శరవణాలో కొనింది నేను. ఇప్పుడు పట్టుకోండి ఈ గరిటె చాలా సంవత్సరాలదండి. 40 ఇయర్స్ ఉంటాయి. అప్పుడు మోడలు చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇదొచ్చేసి మనకు కడాయి ఉండేటటువంటి బాణలి. మరి అంత తిక్కుగా లేదు గానీ పర్లేదు. వెయిట్ అయితే ఉంది. డైలీ నేను వంట చేసేది ఇదే బాణలిలో. మనం తగరంలో వంట చేసుకొని తిన్నట్లయితే మనకు బ్లడ్ ప్యూరిఫై గూడా అవుతుంది. అలాగే ఇవన్నీ గూడా చిన్న చిన్న బౌల్స్. మనం కర్రీసు అలాంటివి పూజ చేసినప్పుడు పొంగల్, పులిహోర ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి ఆల్రెడీ వీడియోస్‌లో చూసే ఉంటారు. చూడని వాళ్ళైతే అలాంటివి పెట్టుకోవడానికి మనం నైవేద్యం పెట్టుకోవడానికి ఇవి బావుంటాయి. ఎప్పుడైనా పంచామృతం ఇలాంటివి కలుపుకోవడానికి కూడా ఈ కప్పులైతే బావుంటాయి. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే వీటిల్లో వంట చేసిన తర్వాత ఎంతసేపు ఉంచాలి అనేటటువంటిది. ఇవి వేడి తగ్గే వరకు ఈ పాత్రలలో, కంచు పాత్రలలో ఉంచుకోవచ్చు. తగరం పాత్రలో అయితే ఎంతసేపైనా ఉంచుకోవచ్చు. అంటే కళాయి వేసుండే పాత్రల్లో ఎంతసేపైనా ఉంచొచ్చు. కానీ కంచు పాత్రలలో వేడి ఉన్నంత వరకు ఉంచుకోవచ్చు. దాని తర్వాత పింగాణీ గానీ, గ్లాస్ గానీ, స్టీల్ గిన్నెల్లోకి గానీ మార్చుకోవాలి. అంతవరకు అయితే మనకు కర్రీ అనేది ఏదైనా గూడా చెడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను పట్టుకోండి ఈ బాణలి మాత్రమే ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. చాలా పలుచగా ఉంది. చాలా పెద్దదొచ్చింది. నేను ఇంత పెద్దదొస్తుంది అని అనుకోలేదు. కానీ డైలీ యూజ్‌కైతే ఇంత పెద్దది అవసరం లేదు మనకు. కొంచెం థిక్‌నెస్ తక్కువగా ఉంది. అందుకని మనం డైరెక్ట్‌గా వెళ్లి చూసి కొనుక్కున్నట్లయితే మనకు కావాల్సింది మన సైజులో చూసి తీసుకోవచ్చు. థిక్‌నెస్ అవంతా గూడా మనం చూసి తీసుకోవచ్చు. ఇవేనండి నా దగ్గర ఉండేటటువంటి పాత్రలు. మీరు కావాలనుకున్న వాళ్ళు ఒకరోజు అలా చెన్నై వెళ్ళి శరవణాకి వెళ్ళండి. చాలా మోడల్స్ ఉంటాయి. బిందెలు అన్నీ పెద్ద పెద్దవి గూడా ఉంటాయి. లేకపోతే ప్యారిస్‌లోనే పక్కనే మనకు ఓ ట్రైన్ ఉంటుంది. దాని పక్కనే ప్యారిస్ సెంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినా గూడా చాలా షాపులుంటాయి. ఇవే గాకుండా ఇంకా మీకు దేవుడు టెంపుల్స్‌కి కావాల్సినవేటంటివి ఇత్తడివి సామాన్లు అంటే గంటలు, దేవుడు విగ్రహాలు ఇలాంటివన్నీ గూడా ఆ ఏరియాలో దొరుకుతాయి. ఆ ఏరియా మొత్తం మనకు బట్టల షాపులుంటాయి. ఆల్ ఫర్నిచర్ షాపులుంటాయి. స్టీల్ పాత్రలుంటాయి. ఇవన్నీ గూడా అక్కడ దొరుకుతాయి. ఇంకొక బిందె ఒకటుంది. అదొచ్చేసి రాగిది. అది ఒకటి మాత్రమే తీసుకున్నాను.
రాగి చాలా కాస్ట్ ఉంది ఇప్పుడు. ఇవైతే ఇత్తడి పాత్రలు ఇవే ఉన్నాయి నా దగ్గర. ఇక్కడ చూపిస్తున్నటువంటి 2 ఫ్లవర్ వాజులు ఇవి. ఇవి మాకు సూపర్ మార్కెట్‌లో పాయింట్స్ ఉంటే దాంతో తీసుకున్నాను 2 సార్లు. అందువల్ల ఇవి డిఫరెంట్ సైజులో ఉన్నాయి. 2 ఒక సైజులో లేవు. 2 సార్లు తీసుకున్నాను. ఇవి కూడా మనకు ఎప్పటికైనా రేట్ ఉంటాయి. మనం మెటల్ వేరే మెటల్ వాడడం కంటే ఇవి మనకు ఫ్యూచర్‌లో చాలా రేట్ అవుతాయి. మనం ఇచ్చేసినా కూడా. ఇది నా దగ్గర ఉండేటటువంటి రాగి బిందె. దీంతో మడి నీళ్ళు దేవుడి రూమ్‌లో పెట్టాను. దేవుడికి మాత్రమే వాడతాను దాన్ని. నాకు ఈ రాగి బిందె వచ్చేసి 2.5 కేజీ వరకు ఉంది. నేను 1000 రూపీస్ కేజీ ఉన్నప్పుడు తీసుకున్నాను. అది 2.5 వెయ్యి పడింది. ఈ రాగి బిందెతోటి ఒక 10 మంది 15 మంది వచ్చినప్పుడు మనం రైస్ కూడా ఇందులో వండుకోవచ్చు. ఓకే అండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా ఇతడి కంచు సామాన్లు కావాలి అంటే మీరు చెన్నైకి వెళ్ళండి. లేకపోతే మీ ఇంటి దగ్గర ఉండే స్టీల్ సామాన్లు బజార్లలో కూడా ఎక్కడైనా కూడా మీరు చూసి తీసుకోండి. అప్పుడే మీకు అర్థమవుతుంది మనకి ఎంత సైజు కావాలి అనేటటువంటిది. మనకు ఆన్లైన్లో సైజులు అనేవి సరిగా తెలియకుండా ఉన్నాయి. మనం చిన్న సైజు చూసుకుంటే అది పెద్ద సైజు వస్తుంది. మళ్ళీ రిటర్న్ ఇవ్వడం ఇలాంటివన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.